మంచిది. రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, మీ యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉండగా ఇక్కడ చేరిన మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో ప్రత్యేకంగా ఒక మాట అంటూ ఉన్నాడు కదండి. ఏమన్నాడు చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ధ్యానించే అంశము జీవ గ్రంథం. ఏం చెప్పండి? జీవ గ్రంథమందు పేర్లు రాయబడితేనే పరలోకానికి ప్రవేశం. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించా, ఎంత భక్తిగా జీవించినా, ఎంత యథార్థంగా జీవించినా, క్రీస్తుకు సాక్షిగా ఏ రీతిగా ఈ లోకంలో నువ్వు ఉన్నా, మరి పరలోకంలో యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఒక జీవ గ్రంథం అనేది ఉన్నది. దాన్నే గొర్రెపిల్ల జీవ గ్రంథం అని కూడా అంటారు. దాని అధికారి యేసు క్రీస్తే. కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ బైబిల్లో ఇంగ్లీష్ లో ద బుక్ ఆఫ్ లైఫ్ అని రాయబడి ఉంటుంది. జీవ గ్రంథం అన్న మాటలో ద బుక్ ఆఫ్ లైఫ్. మొత్తం బైబిల్లో 7 సార్లు ఈ జీవ గ్రంథం అనే మాట ప్రస్తావించబడ్డది. 7 సార్లు ప్రకటన గ్రంథములోనే జీవ గ్రంథముల గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. జీవ గ్రంథం పేరులోనే ఉన్నది కదండి. అంటే ఆ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి నిత్య జీవంలో ఉంటారు, నిత్యము జీవించే ఉంటారు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఇక వాడు మరణించడు, వాడికి రెండవ మరణము ఉండదే ఉండదు. మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి మరణం ఖాయం. శరీరం, ఆత్మ వేరే ఏదే మరణం కదండి. మనమందరం నరులుగా పుట్టాము కాబట్టి నరుడిలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అది మొదటి మరణంలో శరీర ఆత్మలు ఏవైతే వేరైతే, శరీరం మట్టికి మట్టిగా కలుస్తుంది, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే మనందరికీ రెండవ మరణము కూడా ఒకటి ఉంది. ఏంటా రెండవ మరణము? ఏ ఆత్మ దేవుని దగ్గరికి అయితే వెళ్ళిందో దేవుని ఎదుట తీర్పులో నిలబడాల్సి ఉన్నది. దేవుని ఎదుట తీర్పులో ఒకవేళ జీవ గ్రంథమందు నీ పేరు గినక ఎంట్రీ లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్ గా నీకున్న రెండవ మరణము పాతాళమే, నిత్య నరకమే. ఇక అక్కడి నుంచి రక్షించడానికి ఏ నాదులు నీకు రాడు. దేవుడే తలుపు వేయగా తీయువాడు ఎవడును లేడు. పరలోక ద్వారాలు శాశ్వతంగా మూయబడతాయి. బాప్తిస్మం లేకపోతే యు కాంట్ ఎస్కేప్. ఖచ్చితంగా పాతాళ దూతలు రెడీగా. అయితే బాప్తిస్మం తీసుకున్నావు, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి ఎంత భక్తిగా ఉన్నావు? మళ్ళీ అనాలిసిస్ కూడా కావాలిగా. బాప్తిస్మం తీసుకొని మళ్ళా టీ తాగుతాను, అబద్ధాలు ఆడతాను, మోసాలు చేస్తాను, గర్వం, ఈర్ష్య, ద్వేషాలతో, అన్యుల్లాగానే అన్యాచారాలతో బతుకుతాను అంటే మరి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళా ఒక తీర్పు ఉంటుంది. అన్యులకు జరిగే తీర్పు వేరే, క్రీస్తు యొక్క బిడ్డలకు జరిగే తీర్పు వేరే. అలా దేవుని బిడ్డలందరూ, బాప్తిస్మం పొందిన వారందరూ, రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా మళ్ళా దేవుని దగ్గర నిలబడే ఒక దినము ఉన్నది. ఆ తీర్పులో ఎవరి అయితే క్రియలు తరాజులో దూగవో, ఎవరి అయితే క్రియలు నీతి క్రియలుగా కనపడవో, ఎవరైతే యథార్థమైన భక్తి విశ్వాసాలను మరి జీవించరో మళ్ళా అట్టివారు. వీడేమో డైరెక్ట్ టికెట్ ఆడాక పోలే, వీడు డైరెక్ట్ టికెట్, డైరెక్ట్ అంటే వెళ్ళిపోయింది, ఇక కన్ఫ్యూజన్ లేదు.
యేసయ్యను ఎలియామని చెప్పుకుంటూ, క్రైస్తవుని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు, దేవుడు యథార్థంగా క్రీస్తుని వెంబడిస్తున్నామని తమకు తామే నీతిని మొత్తం వరకు వారందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పోతారు. అదే రెండవ మరణం. రెండో మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే మన పేర్లు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథం అందు రాయబడి ఉండాలి. జీవ గ్రంథం ఎవరి చేతుల్లో ఉన్నది చెప్పాలి? యేసయ్య చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? కాబట్టి నీ ప్రార్థన యేసు నామములో చేసే నీ ఎంట్రీ జీవ గ్రంథంలో ఉంటుంది. ఈ నామమే, ఇది తప్ప మరొక నామము లేదు. ఎందుకంటే జీవ గ్రంథం యేసు ప్రభు దగ్గర ఉన్నది. ఆయనకే దానిలో పేరు రాసే అధికారము ఉన్నది. పరలోక సైన్య సమూహానికి అధికారం లేదు, పరమ తండ్రికి అధికారం లేదు, పరిశుద్ధాత్మనికి అధికారం లేదు. కానీ త్రియేక దేవుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే మానవుల యొక్క పేర్లను జీవ గ్రంథమందు రాసే అధికారం ఇచ్చాడు. తండ్రి రాయొచ్చు కదా అండి, పరిశుద్ధాత్మ కూడా త్రిత్వంలో ఒకటే కదా, వాళ్ళకి ఎందుకు అధికారం లేదు? వాళ్ళు ఎందుకు రాయరు అంటే అధికారాలు కాదు అక్కడ ముఖ్యం. ఎవరు ప్రాణత్యాగం చేసి ఎవరు ఆత్మల్లో రక్షించారు. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఎవరండి? ప్రభు అయినా. అందుకే మన ప్రార్థన కూడా ఎట్లుండాలి? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రికే చేయాల ప్రార్థన, కానీ ఏ నామంలో అంటే యేసయ్య ద్వారా పోవాలి. దేవుని దగ్గరికి నేరుగా ఎలా జరగనుకున్నాం? మన పాపము దేవునికి మనకు అడ్డుగోడగా ఉన్నది. కాబట్టి మనల్ని పాపం నుంచి విడిపించిన ఒకే ఒక్కరు మనకున్నారు, ఆయనే. అందుకే తండ్రి మీ కోరికలు తీరుస్తాడు, తండ్రి మీకు కావాల్సినవి సమకూరుస్తాడు. కానీ ఆ తండ్రిని ఎవరిని అడగాలంటే కేరా జీసస్. ఐ కేమ్ త్రూ ద జీసస్. అయ్యా, నీ కుమారుడైన యేసయ్య నన్ను కరుణించాడు. ఆయన నామంలో నేను బాప్తిస్మం పొందా, ఆ యేసు నామంలో నేను రక్షణ పొందా, ఆ యేసు నామంలో నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నా కుటుంబ పరిస్థితులు మార్చండి. పరలోకమందున తండ్రి వెంటనే నీ జీవిత పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అది ప్రియులారా, యేసు నామములో ఉన్న శక్తి అది. అందుకే యేసు నామము ఎత్తని సంఘము అసలు సంఘమే కాదు. యేసు నామము పలకని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. యేసు లేని జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. యేసై ఉండాల్సిందే, మాటలో యేసై ఉండాల్సిందే, పలుకులో యేసై ఉండాల్సిందే. దేవుడు కాదు, ర్యాండమ్ గా పలకడం కాదు. ఇప్పుడు అక్కడ 100 మంది పోతారు, ఓయ్ అని అరిచినాడు. ఎవరిని పిలిచినట్టు? ఆ 100 మందిలో ఓయ్ అంటే ఎవరు తిరగాలి? వెనక్కి ఎవరు తిరగాలండి? అదే పేరు పెట్టి పిలుసు. ఆ పేరున్నవాడు ఖచ్చితంగా వెనక్కి తిరిగి ఈ పిలుపు నాది. అలా యేసు నామం అనే పేరు పలికితే తప్ప నీవు అద్భుతాలు చూడలేవు. చాలా మందికి ఈ రహస్యం తెలియదు. ఏముందిలే దేవుడు అనుకుంటారు, దేవుడిని మాట్లాడేస్తారు. గుప్పులో గోవింద లాగా దేవుడు కార్యాలు జరగవు. అందుకే వాళ్ళకు స్వస్థతలు జరగవు. అందుకే ప్రార్థనలు చేస్తారు కానీ దైవ కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు, ఇంట్లో మేలుడు జరగవు, దేవుని కృప ఉండదు. ఎందుకంటే దేవుడు కదా, ఎవడు ఇయ్యాలా? ఆ ఎవరు పిలుచుకున్నాడు కదా, మనకిదే. ఎవడు పట్టించుకోడు. ఇంట్లో బొమ్మ పెట్టుకున్నోడు కూడా పట్టించుకోడు. మనల్ని కాదులేగా 2 మంది ఉన్నారు, అవునా? 4 ఎత్తిరాలు ఎవడు కొడితే ఎవరిది కానుకుంటాడు, ఎవరికి తగలదు. తగిలినా ఇది నాకు కాదనుకోనే పోతారు. కానీ తగలాల్సిన వాడికి తగలాలి అంటే నీ నోట ఏముండాలి చెప్పండి? ఏముండాలి? యేసు నామం. కాబట్టి గొర్రె పిల్ల గ్రంథమైన యేసు క్రీస్తు ప్రభు దగ్గరే ఈ జీవ గ్రంథం ఉన్నది. దాంట్లో మన పేర్లు ఉంటే తప్ప మనలో ఏ ఒక్కరు కూడా, ఇక్కడ కూర్చున్నాం, ఎంతమంది కూర్చున్నామో మనందరి పేర్లు దాంట్లో ఉండాలనే సాధురావు గారు కానీ, సంజీవరావు గారు కానీ, ఈరోజు మేము కానీ ఇంత ప్రయాసపడేది. రాత్రంతా ఆన్లైన్ ప్రార్థన జరిగిన మళ్ళీ పొద్దునే మీకోసం ఖచ్చితంగా ఉండి కంపల్సరీ మీతో సమయం గడపడానికి, మరి రాత్రి రాలేని వాళ్ళు ఉన్నారు కదా, వారు కూడా బల్లారాధన తీసుకోవాలని మీకోసం బల్లారాధన ఏర్పాటు చేయడానికి, ఇంత ప్రయాసపడడానికి గత 2-3 దినాలుగా భయంకరమైన జలుబు, భయంకరమైన జ్వరం చేత, మరి ఎంతో శరీర బలహీనల చేత నేను బాధపడుతూనే
మరి దేవుడి కోసం బలంగా నిలబడడానికి నా శక్తివంతుల కోసం నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మరి అంతమంది ప్రయాస వ్యర్థం కావద్దంటే మన పేర్లు ఆడుండాలి. ఏముందండి భూమి మీద ఆధార్ కార్డుల పేరు లేకపోతే భూమి మీద నువ్వు లేనట్టి లెక్కే. నేను ప్రభాకర్ అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఎంఆర్ఓ ఆఫీసర్ నేనే ప్రభాకర్ అంటే నువ్వు ప్రభాకర్ రుజువైందా అంటాడు. అరే చూడా, నువ్వు ఎట్లా చదువుకున్నావా? నేను ఎంత మనిషిని పట్టుకొని రుజువు అడుగుతావు అంటే ఏమంటాడు ఎంఆర్ఓ? పిచ్చోడు నువ్వురా ఆయన, నేను కాదు, ముందు ఆధార్ కార్డు దేమో అంటాడు. ఆధార్ కార్డు దగ్గర పోతే వాడేమంటాడు? నువ్వే ప్రభాకర్ అనడానికి ఇంకో రుజువు కావాలి, అంతే కదండి. నేనే ప్రభాకర్ అని నాకు ఆధార్ కార్డు ఇయ్యగానే వాడిస్తానని ఇయ్యగా దానికి అప్లికేషన్ రాయాలా, దానికి రేషన్ కార్డు రాయాలా, దానికి ఓటర్ హక్కు ఏదో పెట్టాలా. ఇవేమీ లేదంటే మున్సిపాలిటీ ఆఫీసుకు పోయి నువ్వు ఏ సమయంలో ఏ దవాఖానాలో ఏ డాక్టరు నీ కాన్పు చేసిందని జన్మ ధృవీకరణ పత్రము, దానే బర్త్ సర్టిఫికేట్ అంటాం, అంతే పోరా అంటాడు. వాపు గీయంగాడయ్యా మా ఇంట్లో కాలిపోయింది, ఇంటి పక్కన ఆమె కాన్పు చేసింది, నాకెక్కడే హాస్పిటల్ అన్నాడు అనుకో. అట్లా నువ్వు చదువుకున్నావుగా, బడిగా నీకు నీ బడిలోకి పోయి ఆ బడిలో నీ చదువు అయిపోయిన తర్వాత టీసీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాడు. దాంట్లో ఏదో ఒక ఆధారం లేకపోతే నీకు ఆధారే లేదు. ఒక ఆధారికే ఇన్ని ఆధారాలు అడిగితే ఏంటంటే పరలోకంలో నిత్య జీవంలో ప్రవేశించబోయేటప్పుడు ఎన్ని ఆధారాలకు మనకు కావాలి, ఎన్ని ఖచ్చితత్వాలు మనకు కావాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా జీవ గ్రంథం అన్నది మన పేరు ఉండాలి. బైబిల్లో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ జీవ గ్రంథాన్ని ఒక్కొక్క రకంగా రాయబడి ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయ్యో నీవు వాడి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయుము. మోషే దేవుని బ్రతిమాలుతూ ఉన్నాడు. మోషే తన నాయకత్వంలో ఇశ్రాయేలు 6 లక్షల కాల్భమైన ఇశ్రాయేలు కానానుకు నడిపించుకొని వెళుతూ ఉండగా ఇశ్రాయేలు మధ్యలో మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేశారు. ఆహారం అయిపోయిందని తిరుగుబాటు చేశారు. దేవుడు మన్నాను కురిపించాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందని తిరుగుబాటు చేశాడు. దాన్ని 2 పాయలుగా చీల్చాడు కదండి. ఇక్కడ నీరు లేని అని తిరుగుబాటు చేశారు. బండ నుంచి జలములను రప్పించాడు. ఈ నీరు చేదుగా ఉన్నది అని తిరుగుబాటు చేశారు. ఆ నీరును రుచికరమైన జలముగా మారా అనే జలములను మార్చిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మాంస ప్రియులకు మాంసమును భుజింప చేశాడు. కావలసినవన్నీ సమకూర్చాడు. ఇన్ని తిరుగుబాట్లలో ఒకనొక సమయంలో ఇక దేవుడు విగ్రహములను చేసి ఎప్పుడైతే ఆరాధించ మొదలు పెట్టాడో ఇక దేవుడు ఉపేక్షించలేకపోయాడు. వారిని భయంకరంగా ఆయన మొత్తితే అప్పటికప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు, తెగులు చేత చచ్చిపోయారు. అప్పుడు మోషే తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దయచేసి తెగులు ఆపు నాయన, వాళ్ళు నరులు, ఎంత తిన్నా ఎంత తాగినా ఎన్ని మేలులు పొందుకున్నా వాళ్ళకు కృతజ్ఞత అనేది ఉండదు. అది మానవ స్వభావం. నేను ఒక మనిషిని కాబట్టి, ఒక నరుడిగా నా తోటి వారి నరుల స్వభావం నాకు తెలుసు కాబట్టి, ప్రభువా నరులు కృతజ్ఞత లేని వారు తండ్రి, ఇట్టి కృతజ్ఞత లేని నరుల మీద నీ ప్రతాపము చూపుట ఎలా, పిచ్చుకల మీద నీ ప్రతాపమా ప్రభువా అని దేవుని ప్రార్థన చేసి నీవి తెగులు ఆపు, నా ప్రజలను కాపాడు. అరణ్యంలో చంపడం కోసమా వారిని ఐగుప్తు నుంచి తోడుకుని వచ్చింది. నీవు వారిని ఆపకపోతే జీవ గ్రంథమందు నా పేరు తుడిచే అక్కర్లేదు. ఇంతమంది ఇశ్రాయేలీయులకు లేని మరి రక్షణ నా ఒక్కడికి మాత్రం ఎందుకు? జీవితాంతం నేను పశ్చాత్తాపపడాలి. అట్టి నిత్య జీవం నాకెందుకు? తుడిచే జీవ గ్రంథంలో ఎందుకు తుడిచే అంటున్నాడు? ఎందుకంటే దేవుడు ఆయన తుడవలేడు. ఎందుకంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక నమ్మకమైన వాడిని ఎవరైనా తొలగించగలరండి? అవసరమైతే 10 మందిని ఆ స్థలంలో తీసేయగలడు, కానీ ఒక నమ్మకమైన వాడిని ఆ దేవుడు పోగొట్టుకోలేదు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు మోషే ప్రార్థనని ఇశ్రాయేలును క్షమించగా ఇశ్రాయేలును చచ్చుతాం అని తిరిగి బ్రతికిరి. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక.
వారి శాపము తొలగించబడ్డది. అతి ప్రియులారా, అప్పుడు జీవ గ్రంథం అన్న పేరును నీ గ్రంథము అని మోషే అక్కడ పలుకుతూ ఉన్నాడు. దానియేలు రాసిన గ్రంథములో కూడా 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకొందురు. హల్లెలూయా, ఆమేన్. అంటే ఆ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారు ఆ మహాశ్రమలను తప్పించుకుంటారు. దానియేలు గ్రంథంలో రాయబడ్డ ఆ సమయం ఏంటంటే చివరి యుద్ధం, చివరి శ్రమలు, ఈ యుగ సమాప్తి యందు జరగబోయే సంభవాలు. యుగ సమాప్తిలో 7 ఏళ్ళు శ్రమ ఉంటుంది. ఆ 7 ఏళ్ల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమలుంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు మహా శ్రమలుంటాయి. 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు సంఘము పరలోకానికి రెప్పపాటున మాయమై ఆ దేవుని చేరుకుంటుంది. తర్వాత 3.5 సంవత్సరాలలో ఈ లోకంలో మిగిలిపోయిన ఇశ్రాయేలీయులు, తర్వాత మతభక్తి కలిగిన వారందరూ కూడా ఈ లోకంలోనే ఉంటారు. ఆ మహాశ్రమలను ఎవరు తప్పించుకున్నారట? ఎవరు తప్పించుకున్నారు? శ్రమలు ఉంటాయి క్రైస్తవులకు, కానీ మహాశ్రమలు ఉండవు. అర్థమైందండి? శ్రమలు ఉంటాయి కానీ మహాశ్రమలు ఉండవు. ఎవరికి? జీవ గ్రంథమందు పేరు రాయబడ్డ వారు దానిని తప్పించుకొందురు. హల్లెలూయా. అది ప్రియులరా, అక్కడ కూడా దేవుని యొక్క గ్రంథం అని రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త చేయించిన దినాలలో ఆయన కూడా ఒక మాట అన్నాడు చూడండి. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఆమేన్. యేసు ప్రభువు 12 మంది శిష్యుల్ని తన పరిచర్య కోసం పిలుచుకున్నాడు కదండి. 12 ఇంకెవరన్నా పిలుచుకున్నాడా? ఓన్లీ 12 ఇంకెవరన్నా పిలుచుకున్నాడా? 12 మందితో పాటు మరి 70 మందిని ఇంకొక టీం తయారు చేశాడు. సెకండ్ సర్కిల్ అంటాం. ఈ 70 మందిని ఆయన సేవ కోసం పిలుచుకొని ఇద్దరిగా వాళ్ళు ముందుగా ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ పంపేటో ఆ ఇద్దరిద్దరు పోవాలా. వాళ్ళు ఒకరు పోకూడదు. సేవకి ఎట్లా పోవాలా? ఇద్దరిద్దరు పోవాలా. మా నాన్నగారు సాధుగారు పెట్టే నియమం కూడా అది. జంటలుగానే పోవాలి. నాకు జంట లేదంటే పెళ్లి చేసుకో, భార్య అవుతుంది, జంట అయితే లేటోడు అంతే. అట్లా మన సంఘంలో మాకెవడు పిల్లలు ఇస్తారయ్యా అనుకున్న సేవకులందరికీ కూడా చక్కగా దేవుడు జంటలుగా ఆశీర్వదించి సువార్తకు పంపించారు. ఇద్దరిద్దరుగా పోయి వాళ్ళు సేవ చేయాలి, ఆ సువార్త ప్రకటించాలి. వారు తిరిగి వచ్చి యేసయ్యతో చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యులే కాదు ఇక్కడ అద్భుతాలు చేసింది. ఈ 70 మంది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రభువా యేసు నామములో చెప్పగానే దయ్యాలు కడగలాడుతున్నాయి ప్రభువా అని సాక్షి చెప్తూ ఉన్నారు. యేసు నామములో ప్రార్థన చేయగానే అయ్యా చెరబోనుడు చెరబోయింది, లేచి దిక్కులేసి నిలబడుతున్నాడు, రోగులు బాగైతున్నారు, ఎంతో మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. యేసు నామం ప్రకటిస్తే భయంకరమైన క్రూరముగాలు ప్రభువా మేము నడిచి వెళ్తా ఉంటే తోడేల గుంపు వచ్చింది. వాము ఈ తోడేల గుంపులో మనం ఇద్దరమే ఉన్నాం, ఎట్లా నాయనా మనల్ని మేక తింటాయి అని భయపడ్డు ఎందుకో మనసులో ధైర్యం చేసుకొని యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం అని ధైర్యంగా మేము నిలబడ్డాం. ప్రభువా ఆ తోడేలు మాకు హాని చేయలే, కాముగా వాటి తగిన అవి వెళ్ళిపోయా. పైకి పాము మీదకి రాగానే దాన్ని యేసు రక్తదేవుని కాపాడు తక్కువ నొక్కితే తల తిరిగి ఆ నాగు బాబును కోడెను చచ్చాయి ప్రభువా అని యేసయ్యకు సాక్ష్యాలు చెప్తుంటే యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? ఇక్కడ 20వ వచనంలో ఏమంటున్నాడు చెప్పండి? దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. అది ఇది చాలా చిన్న మ్యాటర్ రా.
మీరు వీటికే ఇంత ఖుషి అయిపోతున్నారు. ఈ 70 మందికి చాలా పెద్ద మ్యాటర్ ఇది కదండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎవరైనా మంచం పట్టినోడు తండ్రుడు మంచం వదిలేసి ఉరికిండు అనుకో, కూర్చోడు కర్రీ ఇసిరేసి ఉరికిండు అనుకో, గొప్ప కాదా? అది మనకు చాలా గొప్ప. అయితే యేసే అంటున్నాడు చాలా అల్పమైంది, ఇట్స్ ఎ వెరీ మైనర్ థింగ్. దీనికంటే గొప్ప విషయం ఒకటి ఉంది, జీవ గ్రంథమందు పరలోకముందున్న మీ పేర్లు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అది ప్రియులారా, జీవ గ్రంథం అనే ప్రస్తావన బైబిల్లో అనేక చోట్ల ఈ రీతిగా రాయబడి ఉన్నది. మోషే దానిని నీ గ్రంథం మరియు దానియేలు అంత్యకాలంలో ఆ యొక్క గ్రంథంలో ఉన్న పేరు మరియు యేసు ప్రభు సువార్త చేస్తూ పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. చూడండి, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు ఆమేన్. ఎక్కడ రాయబడి ఉందట? పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. అంటే మన పేరు ఎక్కడ రాస్తున్నారు? పరలోకములో. పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తూ కూడా పరలోకములో మీ పేర్లు రాయబడి ఉంటాయి అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే 4వ అధ్యాయము 3వ వచనంలో ఇప్పుడు మనం చదివాం కదా, వాక్యాంశం అదే కదా, అక్కడైతే స్పష్టంగా జీవ గ్రంథమందు అని ఆయన రాస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనేమో పరలోకమునందు మీ యొక్క పేర్ల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక ప్రకటన గ్రంథంలో అనేక మార్లు ఈ యొక్క ప్రస్తావన, జీవ గ్రంథం అనే ప్రస్తావన అక్కడ రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఇక జీవ గ్రంథమందు ఆయన పేరు తుడవడక, ఇక శిలాశాసనమే రాస్తే ఇక తుడిచే పనే లేదు. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటాం, ఓ 10 ఏళ్ళు చాలా మంచిగా ఉంటాం, మస్తు భక్తిగా ఉంటాం. మరి మంగళవారం అనగానే ఉపవాసం ప్రార్థన చేస్తాం, ఆదివారం ఉపవాసంతో ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయినాకనే పోయి భోజనం చేయడము, టిఫిన్ చేయడము, శుక్రవారం వచ్చిందంటే ఉపవాసం చేయడం, ఇవన్నీ క్రమశిక్షణ ఉంటుంది కదా. ఉందా? మానేసిండ్రా ఉపవాసాలండి? జాగ్రత్త. జీవ గ్రంథం మందు పేర్లు రాయబడాలంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ మనకు కావాలి. నో డిసిప్లిన్, నో స్పిరిచువాలిటీ. క్రమశిక్షణ లేకుండా ఆధ్యాత్మికంగా నీవు ఎదగలేవు. పిల్లలు క్రమశిక్షణతో ఉంటేనే చదువు వస్తుంది. ఆర్మీ వాడు క్రమశిక్షణతో ఉంటేనే యుద్ధము నెగ్గగలడు కదండి. ఉద్యోగ క్రమశిక్షణతో ఉంటేనే అక్కడ ఆఫీసులో పనులు అవుతాయి. హాస్పిటల్లో డాక్టర్ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఉంటేనే వైద్యం అందుతుంది. డిసిప్లిన్ లేకపోతే డాక్టర్ సూది రాస్తాడు, నర్సుగా సూది కూర్చుంది, అయిపోయాడు, వాడు చచ్చిపోతాడు. ఈ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ సంఘంలో ఉండాలి. సంఘంలో దేవుని బిడ్డలు చెప్పబడుతున్న మనలో ఏ క్రమశిక్షణ ఉండాలి? టైంకి ఆదివారం ఆరాధనకు రావడం, ఉపవాసంతో రావడం, ఆరాధన అయ్యక్కనే మనము భోజనము చేయడం, మంగళవారం ఉపవాసంతో మన కుటుంబాల కోసం 12 గంటల వరకు ఉపవాసం, శుక్రవారం ఉండేది ఒక పూట ఉపవాసం. క్రీస్తు శిలువ మరణాన్ని, ప్రభువాని రక్తం ద్వారా డ్యూటీ చేసుకుని నేను డ్యూటీకి పోతా, ఫాస్టింగ్ తోటే డ్యూటీకి పోతా. మీరు ప్రార్థనలు చేసి పెడతా ఉంటారు గ్రూప్లో, బ్లూటూత్ పెట్టుకుంటా, ఇటు పేషెంట్ చూస్తూనే ఉంటా, ఇటు బ్లూటూత్ లో వింటూనే ఉంటా, మధ్య మధ్యలో ఆన్లైన్ అంటూనే ఉంటా. ఆమెన్ అన్నప్పుడే తక్కువ పేషెంట్ లోనకు వస్తాడు. అరే ఏం సార్ ఆమెన్ అన్నారు, మేము కూడా ఆమెన్ బ్యాచ్ చేశారండి. అవునా కూర్చో, ఫాస్టింగ్ నేను ఆన్లైన్లో నడుస్తుందిరా. అరే అవునా సార్, నేను ఫాస్టింగ్ బంద్ చేసిన సార్, షుగర్ ఉంది కదా, పిచ్చోడా ఫాస్టింగ్ ఉండు, లేకపోతే షుగర్ కంట్రోల్ అయింది. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. వ్యాధి బాధలు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగా చేయకూడదు. పౌలు గారు మూసు కళ్ళతోటి ఎన్ని సంఘాలు కట్టాడు? 7 సంఘాలు స్థాపించాడు, 3 మిషనరీ యాత్రలు చేశాడు. పేతురు బలహీనుడు, తొందరపాటు కలిగిన వాడు. ఎంత తుడుకంటే
మాట కూడా మొత్తం వినడు. ఎదుటోడు చెప్పేది విండేడు. కత్తి తీసాడు, చెయ్యి నరికి పడదోపాడు. అంతే. మా ఏసైనా చేస్తావరా నువ్వు, అంతే. అంత తురుకు కలిగిన వాడు. మళ్ళా ప్రమాదం ఆయన దగ్గరకు వచ్చేలోగా ఏసై ఎవరు నాకు తెలుగు. అందరిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి ప్రియులారా. సంపూర్ణ ఎవడు కూడా లేడు. ఆయనను క్రీస్తు కోసం హతసాక్షిగా చచ్చేదాకా క్రీస్తును ప్రకటించారు. ఆమేన్. యేసుకి మహిమ కలుగును గాక. మనము కూడా అట్టి సంపూర్ణతకు రావాలి అంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ మనకు ఉండాలి. క్రమంగా దేవుని సన్నిధికి రావాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ఈ క్రమశిక్షణ మనల్ని ఏం చేస్తుందండి? జీవ గ్రంథమందు మన పేర్లు ఏ డిసిప్లిన్ ఫాస్టింగ్ లేవు. ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? జీవ గ్రంథమందు పాడబడ్డావు. జీవ గ్రంథమందున పేరులుండు పాడారు. ఇప్పుడు పిల్లలు పాడుతుంటే సపోర్ట్లో కొట్టుకుంటే ఎంజాయ్ చేశారు. ఉన్నదా? ఒక్క ఫాస్టింగ్ ఉండకుండా జీవ గ్రంథమందు అంటే అయితే ఎంట్రీ అవుతుందా అండి? కాదు. నీ ఉపవాస జీవితం, దేవునితో నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితం, ఎంత సమయం గడుపుతున్నావు? 24 గంటల్లో దశభాగం తీయండి. ఏంటండి దశభాగం అంటే? కాదుకలు అనుకున్నారా? అన్నిట్లో దశభాగం. నీ చెట్టుకు ఫస్ట్ పంట పండిందంటే మొదటి జాంకాయ ఎడికి రావాలా? మొదటి టెంకాయ ఎడికి రావాలి. సమస్తము ప్రథమ ఫలములు దేవునివి, ప్రథమ భాగము దేవునిది. నీ సంపాదనలో అయినా చాలా మంది దశభాగం అనుకుంటే ఆదాయంలో 10వ వంతు అనుకుంటారు. ఆదాయం ఒకటే కాదు, నీ సమయంలో 10వ వంతుది. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ఎవరి అండి? అంత సమయం దేవునితో నువ్వు గడపాలి. లేదా దశమ భాగం నువ్వేం చేసినట్టు? దొంగిలించినట్టు. దొంగలకు పరలోకం ఉందా? ఉందా? దొంగలకు అబద్ధికులకు పరలోక రాజ్యంలో స్థానం ఉందా? లేదని స్పష్టంగా చెప్పాడు కదా. దశభాగం గురించి చర్చిలలో ఎంతసేపు డబ్బుల గురించే మాట్లాడతారేమో, సమయంలో కూడా దశభాగము తీయాలి. నీ బలం, నీ అందాజ ఎంతకాలం నువ్వు యవ్వనంగా బలంతో శక్తితో పనిచేయగలవు? 64 సంవత్సరాలు నువ్వు శక్తితో పనిచేయగలవు. 64 సంవత్సరాల్లో దశభాగం పక్కన పెట్టండి. డబ్బు గురించి మాట్లాడితే నీ యవ్వన సమయాన్ని పక్కన పెట్టండి కదా. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటున్నాయి. 365 రోజులు దశభాగం పెట్టండి పక్కన. ఎన్ని రోజులు అయిందండి? 365 రోజులు అంటే 36 రోజులు అయితే అయిందిగా. అవునా కదా? 36 రోజులు ఏం చేయాలను? సువార్త. సంవత్సరానికి సువార్త. ఆదివారం ఆరాధన గురించి చెప్పట్లే. ఏం చేయాలను? సంవత్సరంలో 36 రోజులన్నా ఏం చేయాలా? ప్రతి దాంట్లో 10వ వంతు ఇవేమి ఇవ్వకుండా జీవ గ్రంథమందున అయితే పేర్లు వస్తాయా? రావు. ప్రతి దాంట్లో యథార్థత, ప్రతి దాంట్లో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జీవితంలో క్రమశిక్షణ. ఈ రీతిగా ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల కూడా జీవ గ్రంథం అని రాయబడి ఉంటుంది. కాబట్టి రండి, మోకరిద్దాం, యేసు నామములో ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం. జీవ గ్రంథమందు ప్రభువా మా పేర్లు ఉండినట్లుగా మా జీవితాన్ని సమర్పిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేసుకుందాం.